ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను పనస గింజలతో ఒక స్నాక్ చూపిస్తున్నాను. ఇది పనస గింజలు ఉడకబెట్టి ఇలా ఒక 5-6 విజిల్స్ వచ్చాక అప్పుడు పైన గట్టిగా ఉన్నది అది పీల్ తీసేసి ఇలా పెట్టుకోవాలి. ముక్కలు మెత్తగా ఉన్నాయి కాబట్టి 2 ముక్కలు చేశాను. అయితే కొంచెం గట్టిగా ఉంటే సన్న ముక్కలు చేసుకోవచ్చు. తర్వాత కొంచెం క్యారెట్ తురుము, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, అటుకులు నానబెట్టి కడిగేసి పెట్టుకున్న అటుకులు, జీలకర్ర, కొంచెం ఆవాలు, కారం, పసుపు, ఉప్పు. ఇప్పుడు నేను కొంచెం నూనె పెట్టాను స్టవ్ మీద. ఉంటే నిమ్మరసం వేసుకోవచ్చు, లేకపోతే చింతపండు పులుసు వేయచ్చు. చూడండి, ఇప్పుడు కొంచెం నూనె వేసాను దీనికి. మీరు కావాలంటే శనగపప్పు అవి కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఇందులో కొంచెం ఆవాలు వేస్తున్నాను. ఆవాలు కొంచెం టైం పడుతుంది కదా వేగడానికి. ఇవి మా చిన్నప్పుడైతే వేడి నీళ్ళ పొయ్యి ఉండేది, అందులో వేసి కాల్చేవారు, గింజలు వలుచుకు తినేవాళ్ళం, అదొక రుచి. తర్వాత ఇలా మా నాన్నగారు ఇలా టిఫిన్ చేసి పెట్టేవారు. జీలకర్ర, తర్వాత జీలకర్ర వేయకుండా పచ్చిమిర్చి కూడా వేస్తే బాగా. ఇవి కారం లేని పచ్చిమిర్చి, అందుకని ఎక్కువ వేసాను. కారం ఉన్నప్పుడు వేయను అసలు. ఉల్లిపాయలు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. కానీ ఎక్కువ అన్నిట్లో అల్లం వెల్లుల్లి నాకు నచ్చదు, అందుకని వేయను. నేను వేసుకోవచ్చు లేకపోతే. ఇందులో టమాటోలు కూడా వేసుకోవచ్చు, కలుపుకోవచ్చు. టమాటో ముక్కలు కూడా వేయచ్చు కావాలంటే. ఇవాళ పొద్దున్న రేడియోలో పొద్దున్నే ఒక మంచి ఇవాళ ఫ్రూట్ తీసుడు అని ఒకటి వస్తుంది మంచిది. అందులో చెప్తున్నారు, ఇవాళ ధర్మాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, అందుకని ఆచరించేవాళ్ళు తక్కువైపోయారు అని. కొంచెం వేసాను నేను, మరీ ఎక్కువ ఇట్లా క్యారెట్ వేసాను. సాల్ట్ వేస్తే కొంచెం బాగా మగ్గుతుంది కదా తొందరగా. ఇప్పుడు వేసవికాలం కదా, అందుకని చెప్పి తొందరగా కొత్తిమీరలు అవి ఎందుకో మందులు వేస్తున్నారో ఏంటో, కొత్తిమీర తెస్తే నల్లగా అయిపోతుంది. అందుకని మన ఇంట్లో ఉన్న కరివేపాకే నయం. కొంచెం పసుపు, తగ్గించాను కదా. ఇందులో నిమ్మరసం వేసుకోవచ్చు, నేను కొంచెం కొత్త చింతపండు రసం ఉంది కదా, బాగుంటుందని వేస్తున్నాను. అవి కారం లేని పచ్చిమిరపకాయ కదా, అందుకని కొంచెం ఎర్రకారం వేస్తున్నాను.
అందుకే వంటలు చేసే ఛానల్స్ చాలా చూపిస్తున్నారు, వంటలు రకరకాలు. కానీ విచిత్రం ఏంటంటే నేను చూస్తాను ఇంచుమించు ఒక 10 మందిని నేను గమనిస్తే అందులో 8 మంది వచ్చేటప్పుడు కూరలు తెచ్చుకుంటున్నారు. అందులోంచి ఏంటి కర్రీ పాయింట్స్ నుంచి కూరలు, తర్వాత హోటల్కి వెళ్ళేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు అయితే మరి అటుకులు మంచి అటుకులు ఇవి. చాలా చాలా రోజులైంది నేను మర్చిపోయాను వీటి సంగతి. కానీ చూడండి ఎంత బాగున్నాయి. అదే కొత్తిమీర ఉంటే బాగా వేయచ్చు. కానీ అటుకులు చాలా మంచివి, చాలా పాత బియ్యమి కాబోలు. కడిగి నానబెట్టినా కూడా ఇంకా ఇంత ఇలా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి, చాలా పొడి పొడిలాంటి. ఇందులో కావాలంటే కొంచెం నీళ్ళు కూడా చల్లుకోవచ్చు, ఎందుకంటే అటుకులు మరీ పొడిగా ఉంటే గట్టిగా ఉంటుంది. కావాలంటే ఇష్టమైన వాళ్ళు పల్లీలు వేసుకోవచ్చు. అంటే పనస గింజలే చాలా హెవీగా ఉంటాయి, అందుకని మిగిలిన ఏం వేసుకున్నా కనిపించవు వీటి ముందు. సరే అయిపోయింది, అంతే. అయిపోయింది చేయడం, చూసారు కదా, అంతే. మూతలు పెట్టడం ఏమీ అక్కర్లేదు, ఇలా తినేయచ్చు. కావాలంటే ఇందులో కారాసేవ చల్లుకోవచ్చు, ఇలా మన ఇష్టం. లేకపోతే కొంచెం కారబూంది వేసి కూడా మిక్సీ పైన వేసుకోవచ్చు కరకరలాడేలాగా. చూసారు కదా, ఇంతే.